తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా బిజీ అండ్ వైవిధ్యమైన బాణీలు. మళ్ళీ సినిమా సంగీతంలోనే ఒకవైపు పూర్తి శాస్త్రీయం పాడారు, ఒకవైపు అడిగింది ఏనాడైనా అని చలాకీ పాటలు, హుషారు పాటలు పాడారు. ఎక్కడ దీనికి దానికి అంటే వాయిస్ ఒక్కరే కానీ మిక్స్ అవ్వవు. ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలోకి రాదు, ఇన్ఫ్లుయెన్స్ దానిలోకి రాదు. అది మీరు అంటే నిజంగా సరస్వతి కటాక్షం అంటే ఇదేమని. సినిమా సంగీతం కూడా డివోషనల్ మ్యూజిక్ ఎక్కువ కాన్సర్ట్స్ చేశాను. అన్ని ఆల్ స్టేట్స్ ఆల్ ప్లేసెస్. ఉత్తరప్రదేశ్లో అన్ని ప్లేసెస్, రాజస్థాన్లో అన్ని ప్లేసెస్, ఒడిశాలో అన్ని ప్లేసెస్, అమృత్సర్, చండీగఢ్, ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. ఆ విధంగానే సౌత్లో ఎవ్రీ వీకెండ్ ఐ విల్ గో టు కేరళలో నా మలయాళం సాంగ్స్ సోలో ప్రోగ్రామ్ 25 to 30 సాంగ్స్ పాడతాను నేను. ఎక్కువ ఒక రోజులో మీ పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎన్ని పాటలు పాడేవారు వాణిజ్యరామ్ గారు? ఆ టైంలో ఒక 4-5 years. అప్పుడు ఆల్ కన్నడ సాంగ్స్ బెంగళూరులో రికార్డింగ్ అయింది. ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నేను ఎస్పీబీ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోల్ డే 14-15 సాంగ్స్ పాడేసి వచ్చేస్తాం. నైట్ ఫ్లైట్. సో ఎక్కువ పాడానండి. వారు సోలోస్, నా సోలోస్ కలిసి డూయట్స్ హోల్ డే పాడేసి మార్నింగ్ 5:50 ఫ్లైట్ వెళ్ళి నైట్ 9:50, 9:20 ఫ్లైట్లో వచ్చేస్తాం. అండ్ తెలుగులో మీ ఎంట్రీ జరిగిన పాట మన ఎస్పి కోదండపాణి గారు వారే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు. అభిమానవంతులు, ఎప్పటి వలే కాదురా, శోభానాయుడు గారు డాన్స్ చేశారు దానికి. అదే ఫస్ట్ సాంగ్ నాకు. మీకు గుర్తుంటే ఒక లైన్ పాడమని అడగచ్చా? ఆ పాటనా? ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా. అదే స్వీట్నెస్. వాణిజ్యరామ్ గారి బాణీలో ఒక చిన్న ఎండ్లో ఒక చిన్న విబ్రాటో ఉంటుంది సహజంగా. దట్ బికమ్స్ యువర్ స్టాంప్. అంటే ఇది ముద్ర వేసినట్టు మన వాగ్గేయకారులకి. అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు అమ్మా? ఆ టెక్నిక్ అండి, అక్కడ బాంబే సిస్టంలో అలా నేర్పించారు. ఎక్కడ వాల్యూమ్ ఇవ్వాలి, ఎక్కడ ఫేడ్ అవుట్ చేయాలి, ఎలా ఫేడ్ ఇన్ అవ్వాలి, అవి అన్నీ. సో అన్నీ నేర్చుకున్నాను నేను. సౌత్లో మీకు అంటే అందరూ బాగా తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళైనా సౌత్లో కూడా అప్పటికే సుశీలమ్మ పాడుతున్నారు, జానకమ్మ పాడుతున్నారు, సీనియర్ సింగర్స్ అందరూ మీ సహా ఉజ్జీలందరూ దేవర్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ అమ్మ. అవును. ఎలా ఉండేది వాళ్ళతో అనుబంధం? బికాజ్ మీరు ఒక క్లాసికల్ పట్టుతో ఒక వెరీ ఫ్రెష్ డిఫరెంట్ బాణీతో వచ్చారు. అప్పటికే బాంబేలో ఎక్స్పోజర్ అంటే అప్పట్లో చాలా ఒక ఆ ఉండేది. ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా మా సీనియర్స్ అందరూ దే వర్ సో నైస్ అండి. సుశీల గారు, జానకి గారు. ఇక్కడ ఎంఎస్ విశ్వనాథన్ గారికి నేను పాడిన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయింది ఇక్కడ, మల్లిగ ఎన్ మన్నన్ మయంగుమని. తెలుగులో కూడా అన్ని పాటలు మీకు తెలుసు, శృతి లయలు, శంకరాభరణం, స్వాతికిరణం, పూజ, ఆల్ హిట్ సాంగ్స్. మీరు పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారు ఉండేవారా? అంటే రికార్డింగ్స్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వస్తారు. వితౌట్ ఈ సో పర్టిక్యులర్. ఏమన్నా చెప్పి కరెక్షన్స్ చేసేవారా వాణి గారు? చెప్తారండి, చెప్తారు. మోస్ట్లీ మా మహాదేవన్ గారిదే. నాకు ఫస్ట్ నేషనల్ అవార్డు తమిళ సాంగ్కి వచ్చింది. సెకండ్ అండ్ థర్డ్, సెకండ్ శంకరాభరణం, థర్డ్ స్వాతికిరణం, ఆనతి నీయరా. అవును అవును. అది సో బ్యూటిఫుల్ పిక్చర్. అవి అన్నీ విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు కదా. అవును, గ్రేట్ డైరెక్టర్. శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా అతికిచ్చినట్టు అబ్బింది. అంటే అంత ఒక చిన్న పిల్లవాడి పాడడం, దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా గొంతుని కొంచెం లేదు. ఆ విధంగానే స్వాతికిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ కదా, వారి కోసం పాడాను. సో స్పెషల్గా ఏమీ మార్చుకోలేదు. న్యాచురల్గా అది వాయిస్లో పాడాను. ఇదే టైం ఫ్రేమ్లో మనకి మిన్నెటి సూర్యుడు,
అవును. మన సీతాకోకచిలక, అలలు కలలు, అవి కూడా మీ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పటికండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇష్టంగా పాడుకుంటారు సింగర్స్. ఈ తర్వాత ఆ జనరేషన్లో లేని వాళ్ళు కూడా, పుట్టని వాళ్ళు కూడా అంత ప్రేమగా అంత ఇష్టంగా పాడుకుంటారు ఆ పాటలు. సో ఇళయరాజా సార్తో మీ పరిచయం ఎలా ఏర్పడింది అమ్మా? స్పెషల్ పరిచయం ఏం లేదు. ఇక్కడ బిజీ అయ్యాను కదా అందరి దగ్గర. ఎక్కువ నేను మ్యాక్సిమం తమిళ్లో ఎంఎస్ విశ్వనాథన్ గారికి, శంకర్ గణేష్ గారు ఇద్దరికి పాడాను. తెలుగులో కేవి మహాదేవన్ సార్. సో ఈ రాజా గారు కూడా పిలిచారు. వారు అది ఘర్షణ కూడా సూపర్ హిట్ అయింది. ఒక బృందావనం అది తమిళ్లో జానకి గారు పాడారు. అలాగే తమిళ్లో కురిసేని విరిజల్లులు మీరు తెలుగులో పాడాను. ఐ థింక్ అది తమిళ వర్షన్ మీరే పాడారమ్మా? అది జానకి గారు. తెలుగు మీరు పాడారు. అవి కూడా సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పటికి పాడతారమ్మా అవన్నీ? పిల్లలు పాడతారు, అన్ని కాంపిటీషన్స్లో పాడతారు, ప్రోగ్రాంలో పాడతారు. ఇదంతా చేసినప్పుడు అమ్మా మీకు ఇంత పాడుతుంటే మీకు రియాజ్కి అసలు అవసరమా? రియాజ్ ఉండేదా మీకు? ఒకసారి చెప్తారు, వెంటనే పికప్ చేసి ఇమ్మీడియట్లీ రికార్డింగ్ రెడీ అవుతాను. నాకు పెద్ద టైం వేస్ట్ అవ్వదు. వెంటనే చెప్పాను కదా, కొంచెం గ్రాస్పింగ్ ఫాస్ట్. ఇమ్మీడియట్లీ నేను గ్రాస్ప్ చేసి వేస్తాను. మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరెవరి పాటలు విని మీరు ఆరాధించేవారు మీ మనసులో? అంటే ఐ వాంట్ ఇలా పాడాలి, లేదు ఇంత ఎక్కువగా పాడాలి పాటలని ఎవరి పాటలు వినేవారు? ఆల్ మై సీనియర్స్ అండి. లతాజీ, ఆశాజీ, సుశీల గారు, జానకి గారు, ఘంటసాల గారు. నేను చిన్నప్పుడు స్కూల్లో, ఆ టైం స్కూల్లో 9th 7th స్టాండర్డ్లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం వెళ్ళాను. నెక్స్ట్ రూమ్లో ఘంటసాల మాస్టర్ రికార్డింగ్ జరుగుతుంది. పిల్లలు అందరూ అక్కడ వెళ్ళి, సార్ మా కోసం ఒక పాట పాడతారా అంటే వెంటనే మాకు కోసం పాడారండి. అంత తర్వాత ఇక్కడ మద్రాసు వచ్చి ఫస్ట్ హిందుస్థానీ కాన్సర్ట్ చేసినప్పుడు వారు తాన్పురానే నేను యూజ్ చేశాను. తర్వాత నాకు ఘంటసాల మాస్టర్ అంటే నాకు అడ్మిరేషన్ అండి. ఈవెన్ ఆయన పాటలో కూడా డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్ వెరీ వెరీ స్పెషల్ అమ్మా? అంటే అందరికీ ఆయన హిస్ వెరీ వాయిస్ ఇస్ డిఫరెంట్, యూనిక్ వాయిస్. తర్వాత ఎక్స్క్లూసివ్ సాంగ్స్ అండి మాస్టర్ది. మీరు అన్ని బాణీలు పాడుతున్నప్పుడమ్మా మీరు డివోషనల్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాట్ యాక్చువల్లీ ట్రూలీ గేవ్ యూ జాయ్? మీరు ఈ పాట పాడితే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అనేవి స్వరాలు ఉండాలనా? బికాస్ ఇప్పుడు స్వాతికిరణం పాట అది ఒక స్టాండర్డ్, అది పాడగలిగితే కొంచెం సంగీతం వచ్చినట్టు అని అనుకుంటారు ఇప్పుడు సింగర్స్ అందరూ. అలా వాట్ గేవ్ యూ జాయ్? మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పుష్ చేసే పాటలు ఇష్టమా మీకు? లైట్ సాంగ్స్ ఇష్టమా మీకు? ఇండస్ట్రీలోనే చెప్తారు, ఏమైనా డిఫికల్ట్ సాంగ్ ఉంటే వాణి గారు పిలుస్తారు అని. అది ఆ పేరు నాకు వచ్చింది. సో నాకు అంత ఈజీ సాంగ్స్ రాలేదు. నాకు అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం డిఫికల్ట్ సాంగ్సే వచ్చింది. ఒకసారి మహాదేవన్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, యాజ్ ఫర్ అస్ వాణి ఈజ్ కన్సర్న్ మాకు ఏం రెస్ట్రిక్షన్ లేదు, ఏం కంపోజ్ చేస్తే వారు పాడతారు అని. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత ఒకసారి ఒక రికార్డింగ్ అయిన తర్వాత విశ్వనాథన్ గారు పిలిచారు, ఇక్కడ రామ్మా. ఏం సార్ నేను ఏమైనా తప్పు చేశానా, మళ్ళీ ఒకసారి టేక్ చేయాలనా అని. నేను 15 days నుంచి ఇంత బ్రెయిన్ ఇది చేసి 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 ఈ పాట కంపోజ్ చేశాను, మీరు ఇక్కడ వచ్చి జస్ట్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా మీరు పాడేసి వెళ్ళారే, అదే నేను చెప్పడానికి పిలిచాను. ఎంత పాట మాది? ఏ పాట అది? పత్తిని పెండ్ అని ఒక తమిళ సాంగ్. సో దే ఆల్ టెల్ మీ దట్ డిఫికల్ట్ సాంగ్స్ అంటే వాణి పాడుతుంది. వాణిమ శంకరాభరణంలోది మీకు నచ్చిన ఒక 2 లైన్లు పల్లవిగానే ఉన్నా మా కోసం. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవా, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా
అద్భుతం అమ్మా. ఈ లాస్ట్లో వేసిన సంగతి ఒరిజినల్ పాటలో లేదు కదా, మీరు తర్వాత వేశారు కదా, ఇది అంత ఎంత బాగుందో ఇది ఇప్పుడు లాస్ట్లో వేసిన ఇది. ఇదొకటి, ఇంకా చాలా మీ పాటలు తలుచుకుంటున్నప్పుడు పూజలు చేయ అని మీరు చాలా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా ఈయరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను. సో బ్యూటిఫుల్. అసలు అదే మెత్తటి మెలడీ. వాణిజ్యరాం గారి స్థాయి, రేంజ్ ఇది కూడా చాలా ఎక్కువగా చెప్తారు అందరూ. అసలు ఎలా వచ్చింది ఆ రేంజ్ మీకు? అది 3 octaves నాకు ప్రాక్టీస్ ఇచ్చారండి ఉస్తాద్ గారు. 3 octaves ట్రైనింగ్ అమ్మా. 3 octaves. ఈ విధంగా పాడుతూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock వస్తారు, ఈవినింగ్ 6 వరకు మాకు నేర్పిస్తారండి. ఐ కాంట్ డ్రీమ్ ఆఫ్ మాస్టర్ జీ లైక్ హిమ్, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాబ్. 6 months ఆ విధంగా నేర్పించారు. తర్వాత చెప్పారు, యు ఆర్ ఫ్రీ నౌ, గో అండ్ అచీవ్, అండ్ ఇఫ్ యూ ఎంటర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఫీల్డ్ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి బ్లెస్ చేసి పంపించారు. వారే చెప్పారు, ముందే చెప్పాను కదా వసంత్ దేశాయ్జీ దగ్గర మా నాన్న గురించి ఆ విధంగా. సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణిజ్యరాం గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి. అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు? పేరెంట్స్, మీ పేరెంట్స్, అమ్మ నాన్నగారు, అమ్మగారు పాడేవారు కదా, సో మీ పాట విని ఆవిడ అమ్మగారికి బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్, నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని. తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నగారు అన్నీ చూడలేదు, ఈ పాస్ట్ అవే 1969 ఇట్సెల్ఫ్. తర్వాత గుడ్డి వచ్చింది. సో బట్ నాన్నగారు వాస్ దేర్. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, ఇందిరాగాంధీజీ కూడా. షీ టుక్ కల్చరల్ డెలిగేషన్, బేగం అఖ్తర్ గారు, పండిట్ రామ్ నారాయణ్ జీ, సోనల్ మాన్ సింగ్ జీ, దమయంతి జోషి, వారికి ఠుమ్రీ పాడడానికి నేను వెళ్ళాను. సో 10 days ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి ఆప్కి ఆవాజ్ బహుత్ మీఠీ హై, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు. సో తర్వాత గౌహాటీలో, అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి జయరాం వాస్ కాల్డ్. నాకు ఫోన్ వచ్చింది, అక్కడ వెళ్ళి పాడాను. సో I was very busy with that kind of programs also, భజన్స్. అది ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్, గంగా మహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, పంచకుల చండీగఢ్లో ఆ ఫెస్టివల్లో, మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తోడ్గఢ్ ఇన్ రాజస్థాన్, ఆల్ ఫెస్టివల్స్ ఐ హావ్ టేకెన్ పార్ట్. ఈ టైంలో అమ్మ ప్యారలల్గా మీరు భజన్స్ అన్నీ పాడేవారు? ప్యారలల్గా ఫిల్మ్ సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను 2 పాడానండి. ఎవ్వరూ వెళ్ళరు, అది ఆ క్లైమేట్లో అక్కడ వెళ్ళి. ఎందుకంటే 4 o'clock అది డార్క్ అయిపోతుంది. అవును, 2 o'clock ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం, అది చేసి బద్రీనాథ్లో. సో మొత్తం పాడి తరింపజేశారు అందరినీ. మన దేవతలందరూ మీ గొంతులో విని భక్తి, అలా సిన్సియరిటీ అండ్ పర్ఫెక్షన్